హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. పీఎం కిసాన్ 18వ విడత డబ్బులపై కీలక అప్డేట్. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. రైతు సంక్షేమే దైవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ స్కీమ్ యోజన వచ్చింది. రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్రం ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ బయటకు వచ్చింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించిన నేటికి అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది. గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక కారణాల ఉంటే వారు పీఎం కిసాన్ యోజన పథకాన్ని అనర్హులని ప్రభుత్వం చెబుతుంది. ఈ పథకం కింద రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తున్నారు. 6,000 రూపాయలను ప్రతి 4 నెలలకు ఒకసారి అందించడం జరుగుతుంది. అయితే విడతల రైతు అకౌంట్లోకి జమ చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చ్ సమయాల్లో విడతల ఎకరానికి 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. రీసెంట్గా పీఎం కిసాన్ 17వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు. ప్రధాని మోదీ 18వ విడత 2024 తేదీన రైతు ఖాతాలోకి ఈ డబ్బును జమ అయింది. ఈ పథకం భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రజలంతా 18వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకం అనుకున్న దానికంటే ఈ నెల ముందుగానే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మొదట అక్టోబర్ నెలలో ఈ ఫండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు రైతులకు మేలు కలిగేలా సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ ఫండ్ విడుదల చేస్తామన్న సన్నాహాలు తెలుస్తున్నాయి. కాగా 18వ విడత ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈకేవైసీ అప్డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ అధికార పోస్టల్ పీఎం కిసాన్ వెబ్సైట్ గౌట్-ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్న ఆధార్ లింక్ ఆధార్ అండ్ నంబర్, ఫోన్ నెంబర్, భూమి సంబంధించిన వివరాలు పూర్తి చేయాల్సిన సమాచారం ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే అప్పుడు మీ మొబైల్కి నెంబర్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రాసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్తో ఉన్నట్లు తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అప్లికేషన్ సక్సెస్ అని వస్తుంది. అప్పుడు పీఎం కిసాన్ పూర్తయినట్లే. ఒకవేళ పీఎం కిసాన్ డబ్బులు అందట్లేనైతే పీఎం కిసాన్ యోజన హెల్ప్లైన్ నంబర్ 155-261-1800-115526 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 011-233-81092కి కాల్ చేసి సమస్యను వెల్లడించండి. అప్పటి నుంచే తక్షణమే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.